ఇటీవల ఇండియా పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. ఈ సందర్భంలో ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించగా తుర్కియే, అజర్బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్ కు సపోర్ట్ చేశాయి. పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను తుర్కియే ఉద్దేశపూర్వక దాడిగా, అజర్బైజాన్ పౌరులపై దాడిగా పేర్కొన్నాయి. దీంతో ఈ రెండు దేశాలపై భారత్ లో వ్యతిరేకత మొదలైంది. అసలు ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కు ఎందుకు సపోర్ట్ చేశాయి? తుర్కియే, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన సాంస్కృతిక, మత, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో కీలక సభ్యులు. తుర్కియే పాకిస్తాన్ కు కశ్మీర్ విషయంలో ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని $5 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా 2024లో ఒప్పందాలు కుదిరాయి. అంతేకాదు పాకిస్తాన్ సైన్యానికి తుర్కియే ఆయుధాలు, డ్రోన్లు సరఫరా చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన సోంగర్ డ్రోన్లు తుర్కియా నుంచి వచ్చినవే. ఇక అజర్బైజాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు 2020 నాగోర్నో కరంబాఖ్ యుద్ధ సమయంలో బలపడ్డాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ అజర్బైజాన్ కు సైనిక మద్దతు అందించింది. 2024లో పాకిస్తాన్ అజర్బైజాన్ కు $1.6 బిలియన్ విలువైన JF-17 థండర్ ఫైటర్ జెట్లను సరఫరా చేసే ఒప్పందం కుదుర్చుకుంది. అజర్బైజాన్ కు తుర్కియాతో కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దీనివల్ల ఈ మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సైనిక సహకారం ఏర్పడింది. తుర్కియే, అజర్బైజాన్ రెండు ఇస్లామిక్ దేశాలు మరియు పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో ఒక కీలక శక్తిగా చూస్తాయి. అంతేకాదు ఈ దేశాలకు భారతదేశంతో భౌగోళిక, రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. భారతదేశం అర్మేనియాకు సైనిక మద్దతు ఇస్తోంది. అర్మేనియాకు అజర్బైజాన్ తో విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశాలు పాకిస్తాన్ కు సపోర్ట్ చేశాయి. కానీ ఈ నిర్ణయం వల్ల భారతదేశంతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఆ దేశాలు ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఉంది. వాణిజ్య గణాంకాలు చూస్తే 2024-25 ఆర్థిక ఏడాదిలో భారతదేశం తుర్కియాకు $5.2 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది 2023-24లో $6.65 బిలియన్ తో పోలిస్తే కొంత తగ్గింది. ఇది భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 1.5% మాత్రమే. ఇక తుర్కియా నుంచి భారతదేశం $2.84 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసింది. ఇది కూడా 2023-24లో $3.78 బిలియన్ తో పోలిస్తే తగ్గింది. ఇది భారతదేశం మొత్తం దిగుమతుల్లో 0.5% మాత్రమే. ఇక 2024-25 ఆర్థిక ఏడాదిలో భారతదేశం అజర్బైజాన్ కు $86.07 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఇది 2023-24లో $89.67 బిలియన్ తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఇది భారతదేశం మొత్తం ఎగుమతుల్లో 0.02% మాత్రమే. అజర్బైజాన్ నుంచి భారతదేశం $1.93 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసింది. ఇది 2023-24లో 0.74 బిలియన్ తో పోలిస్తే పెరిగింది. ఇది భారతదేశం మొత్తం దిగుమతుల్లో 0.0002% మాత్రమే. అయితే భారతదేశం ఈ రెండు దేశాలతో ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది. అంటే ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువ. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలోని వ్యాపారులు తుర్కియా నుంచి దిగుమతయ్యే యాపిల్స్, మార్బుల్స్ వంటి ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభించారు. భారతదేశం తుర్కియాకు $5.2 బిలియన్ ఎగుమతులను ఆపితే తుర్కియా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే ఇది వారి మొత్తం వాణిజ్యంలో చిన్న శాతం. కానీ భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కాబట్టి దీర్ఘకాలంలో ఈ నష్టం పెరిగే ఛాన్స్ ఉంది. ఇక అజర్బైజాన్ తో భారతదేశం వాణిజ్యం చాలా తక్కువ. ఈ వ్యాపారం ఆగిపోతే అజర్బైజాన్ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ పొగాకు, టీ, కాఫీ వంటి ఉత్పత్తుల సరఫరా ఆగిపోతే స్థానిక మార్కెట్లో కొంత అస్థిరత ఏర్పడొచ్చు. ఇక భారత్ లో వ్యతిరేకత వల్ల ఈ దేశాల్లో పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 2024లో తుర్కియాను సందర్శించిన భారతీయ పర్యాటకుల సంఖ్య 3,30,000. ఇది 2023తో పోలిస్తే 20.7% పెరిగింది. తుర్కియా పర్యాటక రంగం 2024లో $61.1 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో భారతీయ పర్యాటకులు సగటున ఒక్కొక్కరు $972 అంటే 82,922 ఖర్చు చేశారని అంచనా. అంటే భారతీయ పర్యాటకులు సంవత్సరానికి సుమారు $320 మిలియన్ అంటే 2,700 కోట్ల ఆదాయాన్ని సృష్టిస్తారు. ఇక అజర్బైజాన్ విషయానికి వస్తే 2024లో 2,43,589 మంది భారతీయ పర్యాటకులు ఆ దేశాన్ని సందర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. 2025లో ఒక్క జనవరిలోనే 17,000 మంది భారతీయ పర్యాటకులు అజర్బైజాన్ ను సందర్శించారు. అయితే ఈ రెండు దేశాలు పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వడంతో కొన్ని భారతీయ ట్రావెల్ ఏజెన్సీలు ఆ దేశాలకు ఆన్లైన్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో
కొత్త బుకింగ్లు 60% పడిపోయాయని, క్యాన్సిలేషన్లు 250% చేరినట్లు ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ వెల్లడించింది. మరో ట్రావెల్ ఏజెన్సీ ఈజ్ మై ట్రిప్ సంస్థ కూడా ఈ 2 దేశాలకు సంబంధించి ఇలాంటి ప్రకటన చేసింది. గత వారం రోజులుగా తుర్కియాకు 22%, అజర్బైజాన్కు 30% క్యాన్సిలేషన్లు నమోదైనట్లు పేర్కొంది. ఈ క్రమంలో తమ దేశానికి వచ్చి పర్యాటకాన్ని ఎంజాయ్ చేయాలంటూ భారతీయులను వేడుకుంటోంది. అక్కడ ఎలాంటి భయాందోళన పరిస్థితులు లేవని, స్వేచ్ఛగా తిరగొచ్చంటూ ఆహ్వానిస్తోంది. అయితే ఇదంతా పాక్ కు సపోర్ట్ చేయకముందు ఉండాల్సిందని, భారతీయులు అక్కడికి వచ్చేదే లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో #బాయ్కాట్ తుర్కియే అజర్బైజాన్ ను ట్రెండ్ చేస్తున్నారు. గోవాలోని కొన్ని విల్లా రెంటెడ్ కంపెనీలు తుర్కియే పౌరులకు సేవలు నిలిపివేశాయి. ఈ ట్రెండ్ కు పొలిటికల్ టచ్ కూడా యాడ్ అయింది. శివసేన యూబీటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది తుర్కియే పర్యాటక శాఖ ప్రకటనను ఖండించారు. మొత్తంగా ఇది తుర్కియే అజర్బైజాన్ల పర్యాటక, విమానయాన, వాణిజ్య రంగాలపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.